లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదువుకుందాం. ఒకసారి దగ్గరగా సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అయితే మనము చదవబడినటువంటి లేఖనంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవునికి సంగమా, ఒక దినమందు కొందరు గొర్రెల కాపురుడు పలానా ఒక స్థలములో ఉండి వారి యొక్క మందను కాస్తూ ఉండగా దేవుని యొక్క దూత వారి యొక్క మధ్యలోకి వచ్చి నిలిచి ఒక సువార్తమానం అనేటువంటిది వారికి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటి ఆ సువార్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని ఒక సువార్తమానం అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపురులతో చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని సంఘము, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఏదైనా ఒక కుటుంబంలో ఒక శుభకార్యం జరిగినప్పుడు దానిని ఇతరులతో పంచుకునేటప్పుడు వారు ఏ విధంగా సంపాదిస్తూ ఉంటారంటే, ఒక శుభవార్తగా పరిగణిస్తూ ఉంటారు. మరి శుభవార్త వేరు, సువార్త వేరు. శుభవార్త అనేటువంటిది ఒక సందర్భాన్ని బట్టి లేక ఒక శుభకార్యాన్ని బట్టి చెప్పుకునేది శుభవార్త అయితే, సువార్త మరి దేనిని సూచిస్తూ ఉందంటే రక్షణకు సూచిస్తూ ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రికాల సమయమందు ఆ దేవదూత వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో అయ్యా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు, ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు, ఆయనే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి తన ప్రియ కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడు అని సూటిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినది కదా, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనేటువంటి పేరును పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుని పేరు ఏం పేరట? యేసు క్రీస్తు. యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించక ముందే ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆత్మ చేత కొన్ని పేర్లు పెట్టడం జరిగింది. మొదటిది యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇమ్మానుయేలు అనేటువంటి పేరును పెడతారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో వచ్చినట్టు చూస్తే అక్కడ యేసు అనేటువంటి పేరుని పెడతారు. ఆ క్రింద వచనంలో క్రీస్తు అనేటువంటి పేరుని పెడతారు. అని దేవుడు తన ఆత్మ చేత ముందుగానే దేవుని యొక్క కుమారునికి పేరు పెట్టడం జరిగింది. అంటే ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనలను రక్షించి మనలను అభిషేకించి నిత్యము ఆయన మనకు తోడై ఉన్నటువంటి దేవుడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ మనము 21వ వచనంలో మనం చదువుకున్నాం కదా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా రక్షించడానికి. ఎవరు తన ప్రజలు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఈ సృష్టిలో జన్మించిన ప్రతి మనిషి కూడా ఆయన ప్రజలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు కదా, మనమట విలువ పెట్టబడి కొనబడిన వారు. ఏ విలువ చేత మనం కొనబడిన వారు అంటే, క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత మనందరము కూడా విలువ పెట్టబడినటువంటి వారముగా పరిగణిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రతి మనిషిని రక్షించడానికి. ప్రతి మనిషి పాపంలో ఉండి, పాపంలో పుట్టి, పాపంలో జీవిస్తూ తన యొక్క దినచర్య అంతటిని కూడా పాపకరమైనటువంటి స్వభావం గుండా అతను వెళ్తూ దేవుడిచ్చేటువంటి రక్షణ పొందకుండా, దేవుడిచ్చేటువంటి మహిమను పొందకుండా మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటూ ఉన్నాడు.
ఏ దేవుడైతే చేతులారా మనిషిని సృష్టించాడో ఆ దేవుడేనట మనిషిని చూసి ఎంతగానో బాధపడ్డాడట. అందువల్లనే ఆయన తన ప్రియకుమారుడును మరలా ఈ లోకములోనికి పంపించి తన ప్రియకుమారుని యొక్క రక్తము చేత ప్రతి మనిషి తనకి వ్యక్తిగత జీవితంలో తనకు తానుగా చేసిన ప్రతి పాపములన్నిటిని కూడా ఆయన రక్తము చేత కడిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ సువర్తమానం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనంలో క్రింద మాటలో రాయబడి ఉంది, పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాడైన స్థలము దేనికి సాదృశ్యం అంటే హృదయానికి, మనిషి యొక్క హృదయానికి సాదృశ్యంగా ఎంచబడుతుంది. ఒక మనిషి పాపం ఏ విధంగా చేస్తాడంటే మొదట తన హృదయంలో ఒక తలంపు, ఒక ఆశ పుడుతుంది. ఆ ఆశను బట్టి మనిషి ఏం చేస్తాడంటే పాపపు కరమైనటువంటి స్వభావం గుండా నడుస్తూ ఉంటాడు. అందువల్లనే ఆయన ఏమంటా ఉన్నాడంటే పాడైనటువంటి స్థలములను బాగుపరచువాడు నేనేనయ్యా. మీ హృదయములు పాడైపోయి ఉన్నాయి, పాపము చేత నింపబడింది, లేక ఆ మలినము చేత నింపబడింది. కాబట్టి ఈ పాపమైనటువంటి ఈ స్థితి నుండి నేను మిమ్మల్ని బాగుపరచడానికి నేను మీ మధ్యకు వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందువల్లనే ఆ రాత్రికాల సమయమందు ఆ దేవదూత అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులకు కొన్ని సువార్తమానములు అనేటువంటిది వారితో చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవునికి సంగమా, ఈ కడవరి దినంలో జీవిస్తున్న నీవైనా నేనైనా మనందరమైనా మనం పరిశుద్ధంగా నడవాలి. ఎందుకని పరిశుద్ధంగా నడవాలంటే ఈ లోకంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఒక రాజ్యంలోనికి వెళ్తూ ఉంటుందట. భౌతికంగా శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదు. మరి శరీరానికి మరణం ఉన్నప్పుడు ఆత్మకు మరణం లేదు కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల ఈ రాత్రి కాల సమయంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరము కూడా ఆ మాటను గురించి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని కొద్ది వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించునుగా.